ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన కేంద్ర ప్రభుత్వం రేపే కొత్తగా బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది. అయితే గత ఫిబ్రవరిలో ఓట్ ఆన్ బడ్జెట్ అకౌంట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే సంపూర్ణమైన బడ్జెట్ రేపటి నుంచి ప్రవేశపెట్టబోతున్నారు సభలో. అయితే వరుసగా 7వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. చరిత్రలో ఇదో అరుదైన ఘటన. నేటి నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే రేపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది మోడీ సర్కార్. 7 సార్లు వరుసగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డును సృష్టించనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర ఆర్థిక మంత్రిగా వరుసగా 6 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు మొరార్జీ దేశాయ్. 1959 నుంచి 64 వరకు కేంద్ర ఆర్థిక మంత్రిగా 6 ఏళ్లు వరుసగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు మొరార్జీ దేశాయ్. అయితే 5 సార్లు పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టగా ఒకసారి మాత్రం తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు మొరార్జీ దేశాయ్. గతంలో ఏ విధంగా అయితే పూర్తి స్థాయి పేపర్లెస్ బడ్జెట్లను ప్రవేశపెట్టారో ఈసారి కూడా అదేవిధంగా పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అయితే నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తాత్కాలిక బడ్జెట్ అనే కాన్సెప్ట్ ఈ ఫిబ్రవరిలో అయిపోయిన విషయం తెలిసిందే. అయితే పూర్తి స్థాయి బడ్జెట్ ఈ ఇయర్కు సంబంధించి రేపు ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో 7 సార్లు బడ్జెట్ వరుసగా ప్రవేశపెట్టిన ఘనత ఒక్క నిర్మలా సీతారామన్ గారు సొంతం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 1వ తారీఖున తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే పూర్తి స్థాయి బడ్జెట్ను మాత్రం రేపటి నుంచి ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో ఇదొక చరిత్రలో నిలిచిపోయే ఘటనగా మిగిలిపోయింది. ఒక అరుదైన రికార్డును నిర్మలా సీతారామన్ గారు సొంతం చేసుకున్నారు.